చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ప్రతీది కనబడుతుందండి. ఇప్పుడు అంటే ఈ లిక్కర్ పాలసీలోని దాదాపు ఈరోజే న్యూస్ పేపర్లో చూశాను, దాదాపు దగ్గర 18,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వాళ్ళ అకౌంట్లలోకి. అంటే ఎంత అంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయింది చూడండి, దానికన్నా భయంకరమైన లిక్కర్ స్కామ్ మన ఆంధ్ర రాష్ట్రం. అది జస్ట్ నీటి బొట్టు లాంటిదంట, అది ఢిల్లీలో ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే అంత డబ్బు, అంటే ఒక లిక్కర్ స్కామ్ మీద ఎంత తీసుకున్నారంటే ఇసుక స్కామ్లో ఎంత తీసుకుంటారు, ల్యాండ్లలోని ప్రతి ల్యాండ్లు తనఖా పెట్టి, గవర్నమెంట్ ల్యాండ్లన్నీ తనఖాలు పెట్టి నీటి మీద డబ్బులు తీసుకున్నారు. ఇంత అంటే రాష్ట్రాన్ని పూర్తిగా మైనస్లోకి తీసుకెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి ఎటువంటి ఎక్కడైనా ఏవైనా ఉన్నదా, ఖజానాలో ఉందా ఖాళీ, ట్రెజరీలో ఖాళీగా అమౌంట్ ఉన్నదంటే ఏది లేదు, మొత్తం ఖాళీ చేశారు. అలాంటి మైనస్లో ఉన్నదాన్ని ఈరోజు మళ్ళా పైకి తీసుకెళ్ళి ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కానీ అదేవిధంగా లోకేష్ గారు కూడా ఉన్న మంచి కంపెనీలు. అప్పుడు ఒక్క కంపెనీ కూడా వచ్చేది కాదు, ప్రతి కంపెనీకి లంచాలు అడుగురు, ప్రతిగా ఉన్న కంపెనీలు కూడా పారిపోతుండేవి. ఎన్ని కంపెనీలు పారిపోయి, హెచ్ఎస్బిసి కానీ, లూయిస్ కానీ, ఇన్ని చాలా కంపెనీలు పారిపోయి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోని ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు. ఈ ఉద్యోగం అంటే ఏంటి, వాలంటరీ జాబులు చెప్పాడు, 5,000 జీతం పెట్టి వాలంటరీ జాబులు చెప్పాడు, అది ఉద్యోగాలు అంట. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు పెద్ద కంపెనీలు, టాటాలు కానీ, వీళ్ళు కానీ, అంబానీలు కానీ, మొత్తం అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తున్నారు. అవన్నీ లోకేష్ గారు చాలా వరకు ఇప్పటికిప్పుడు కూడా మన వైజాగ్లో కూడా చాలా కంపెనీలు వస్తున్నాయి. ఇంత డెవలప్మెంట్ వస్తుందంటే మొత్తం నిరుద్యోగ సమస్య క్లియర్ అవుతుంది. ఎంతమంది నిరుద్యోగులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక దారి అయితే ఈ ప్రభుత్వం చూపిస్తుంది. అదేవిధంగా ప్రతి పథకాన్ని కూడా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ప్రతి పథకం రేపు మే నుంచి పెండింగ్ పథకాలు ఏవో ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తారు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఎంతసేపు జనాలకి డబ్బు ఆశ చూపించి, ఇదిగో ఈ పథకం కింద డబ్బు ఆశ చూపించి డెవలప్మెంట్ని పూర్తిగా పడుకోబెట్టేసింది కాకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఒక సైడ్ జరుగుతుంది, ఒక సైడ్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఒక సైడ్ మొత్తం నిధులు అంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఒక్కరోజు కూడాను వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి ఒక్కరోజు కూడా ఆయన ఢిల్లీ వెళ్ళింది ఓన్లీ ఆయన స్వార్థ ప్రయోజనాలకి, అవినాష్ రెడ్డి తనని రక్షించుకోవడానికి, వాళ్ళ బాబాయ్ గొడ్డలపోటు నుంచి రక్షించుకోవడానికి, లేకపోతే ఈ ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్ళి మాట్లాడరు. ఆయన కేసులు ఏవైతే జగన్ రెడ్డికి ఇన్ని కేసులు ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్ళాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారంటే ఖచ్చితంగా అక్కడి నుంచి రాష్ట్రానికి ఓన్లీ ఫండ్స్ తీసుకోవడానికే వెళ్తున్నారు.